నెరవేర్చట్లేదు కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా, లేకపోతే దీని వెనక ఏదైనా కుట్ర ఉందని మీరు భావిస్తున్నారా మేడం? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అట్లాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇవాళ వాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు బాబు గారు మాకు భూములు ఇవ్వాలని ఊళ్ళల్లో దిగేటప్పుడు ఏం చేశారండి వాళ్ళందరూ అప్పుడేం చేశారు? అప్పుడు టెంట్లు వేసుకొని మేము ఏమయ్యా మా మూడూళ్ళు మినాయించండి అనొచ్చు కదా. వాళ్ళు అనకుండా నిజంగా రైతుల సోదరులు నన్ను క్షమించాలండి, మా తోటి రైతులే. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే మీరున్నప్పుడు మేము హాయిగా నిద్రపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కదిలిచ్చేవాళ్ళు లేరు అంటున్నారు. అంటే పక్కన మేము మహిళలు రైతులు ఇన్ని తన్నులు తింటా ఇట్లా 1631 రోజులు కేసులు పెట్టించుకుంటా రోడ్ల మీద పోలీసుల చేత బూట్లు కాళ్ళతో కవాతులు చేసి 30 సెక్షన్ ఉంది, 104 సెక్షన్ 144 ఉందమ్మా, మీరు బయటికి రాకూడదని చెప్పి మమ్మల్ని అందరినీ కొడుతుంటే మీరు హాయిగా పడుకున్నామని చెబుతున్న రైతు సోదరులు ఏమనాలండి? పైపెచ్చి వాళ్ళు ఇవ్వటం వల్ల 11 ఏళ్ల తర్వాత మీరు భూములు ఇచ్చి మాకు ప్రొసీజర్ పూర్తయి 11 ఏళ్ళు అవుతుందండి. ఈ 11 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళి ఆయన దగ్గర మేము భూములు మా పొలాలని మీ ఊళ్ళో అందరూ ఇచ్చారు, చాలా మంది ఇచ్చారండి. వీళ్ళు ఇవ్వనాళ్ళు కొంతమందే. ఈ కొంతమంది భూములు ఎట్లా మినాయిస్తారండి? మాస్టర్ ప్లాన్ లో రోడ్లే వేయాలి, మీ పక్క పొలం ఇచ్చారు, మీరు ఇలేదు, దాన్ని ఎలా మినాయిస్తారు? ఇవాళ ఇలాంటివన్నీ తీసుకుపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా పోయారా? అదే సిఆర్డిఏ ఉంది అప్పుడు కూడా, మరి జరుగుతానే ఉంది. అమరావతి మీద కోర్టులకు వెళ్తున్నాం, అప్పుడు కూడా మేము 14 నుంచే కోర్టుకు వెళ్ళామని చెబుతున్నారు. మీరు ఆ కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఆయన ఉంటాడు కదా 1924 దాకా, అప్పుడు వెళ్ళి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నారు, మా భూములు మినాయించండి అని చెప్పి మీరు ఎందుకు అడగలేదండి? అప్పుడు అడగకుండా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు మీరు ఆయన అధికారంలో లేరు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమండి మాకు భూములు ఇట్లా తీసుకుంటున్నారు, మీ భూములు ఖచ్చితంగా లాక్కునేటట్టయితే 2 ఏళ్ళ నుండి 3వ ఏడు అండి వాళ్ళు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లాక్కునేటట్లయితే అక్కడ దొండపంది రోడ్డు ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన, ఆ దొండపందిని దీలేక పక్కకు తిప్పి రోడ్డు వేసుకున్నారు వీళ్ళు. అవి ఇవ్వలా మీరు మధ్యలో వీళ్ళు మేమైతే వస్తా పోతా అనుకుంటాం, ఈ ఏం యాక్సెస్ రోడ్డు ఇట్లా ఉంపులు తిప్పారంటే వాళ్ళు పొలాలు ఇవ్వలేదా? మరి మీరు లాక్కోలేదు కదా, మీరు ఇంకా సహనంగా 2 ఏళ్ళు కూడా వీళ్ళు వచ్చి ఇంకా ఇస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ ఇష్టమైన చాట ఫ్లాట్లు కొడతాం, అయ్యో భూములు ఇవ్వండి, అందరికి ఇబ్బంది అని. 95% ఇచ్చారు, మీ ఊళ్ళో కూడా మొత్తం చాలా మంది ఇచ్చారు. మీరు కొంతమంది కోసం మేము ఇయ్యము, మేము పొలాలు ఉంచుకుంటామంటే మీ పక్కన వాళ్ళు ఇచ్చి మీరు ఇవ్వకపోతే ఎంతవరకు కరెక్ట్? అది కొన్ని మేము 95% ఇచ్చేసాం ఇటు వాళ్ళు అందరూ, మరి మేమందరం ఏమైపోవాలి? మీ మూలంగా కొన్ని ఆగిపోతున్నాయి, మరి అవి జరగవు. ఇటు పక్క అటు పక్క దానికి ఏదో ఉంటది ప్రత్యామ్నాయం, దానికి అనుబంధంగా. మరి ఈ జరగనప్పుడు మేము ఏమైపోవాలి? అది అట్లా ఉంది. స్థానికంగా ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలుసు. ఏంటి ఇవన్నీ ఇదంతా కుట్రనా? ఒక్క నిమిషం మేడం వినండి. ఎస్ వినండి వరలక్ష్మి గారు, దీని వెనక ఏదన్నా కుట్ర ఉందనుకోవచ్చా? నిజంగానే అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనేది నిన్న జరిగింది.